వెలివాడకు వారిపూని వెలుగులు తెచ్చావట. ఎందుకయ్యా మా కోసం చేసినావు త్యాగం, నీ పిల్లలనే మాకై ఇస్తివి బలిదానం, నీ పిల్లలనే మాకై ఇస్తివి బలిదానం. దేవుడనే వాడుంటే చేయలేని దేవుడనే వాడుంటే చేయలేని సాహసం, మా కోసం అర్పిస్తే జీవితమే అంకితం. ఎందుకయ్యా మా కోసం చేసినావు త్యాగం, నీ పిల్లలనే మాకై ఇస్తివి బలిదానం. నీకోసం నా కోసం మన తరాల బతుకును మార్చడం కోసం ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురు పిల్లలని ఓడగొట్టుకుంటే ఈరోజు నువ్వు నేను మనందరం ఇలా హ్యాపీగా ఉన్నాం. నిజానికి ఆయన కనుక ఆ త్యాగం చేసి ఉండకుంటే మనం మనుషులుగానే గుర్తించబడే వాళ్ళం కాదు. అందుకోసమే ఆయన లేకుంటే, ఆయన రాకుంటే, ఆయన వచ్చి భారత రాజ్యాంగాన్ని రాసి ఉండకుంటే ఇలా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతి నిత్యం ఆయనను దేవుడి కంటే ఎక్కువగా మనం కొలవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మీ జీవితంలో ఈ రోజు వరకు మీరు ఏ దేవునైనా కొలవచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేవులకి రక్షణగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకోసమే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక అగ్రకుల భిక్షకు గిటబడిన
ఎక్కడో యూపీ నుంచి మొదలుకొని పంజాబ్ నుంచి యూపీకి వచ్చి యూపీలో ఈ దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పి మాయావతిని ముఖ్యమంత్రిని చేసి నీకు నాకు మనందరికి చూపించిండు. కత్తుల యుద్ధము జరపకుండా, నెత్తుటి చుక్క రాలకుండా ఈ దేశంలో బహుజన రాజ్యాధికారాన్ని ఎలా తేవాలో మన కళ్ళ ముందు చూపించిన మాన్యవారు కాంశీరామ్ గారి ఆశయాలను, ఆదర్శాలను విధాన మీద మోసుకొని ఈరోజు నీ కోసం, నా కోసం, మన అందరి జీవితాలు మార్చడం కోసం మాన్యశ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన మధ్యకు వచ్చాడు. అందుకోసమే నువ్వు నేను ఏకమయ్యి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా పోవాలి. అందుకోసమే నీ కోసం నా కోసం నాయకుడొచ్చాడు, మన బతుకులు మార్చి భరోసానిచ్చే దారులు తెరిచాడు. నార్లకొండ జంగయ్య గారు, మన దాత నార్లకొండ జంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అరే నీ కోసం నా కోసం నాయకుడొచ్చాడు, మన బతుకులు మార్చి భరోసానిచ్చే దారులు వేశాడు. థ్యాంక్ యూ అన్నగారు. మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావాలి కావాలి అనే ఆకాంక్షతో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు ఏ విధంగానైతే నిర్వహించి తెలంగాణ మొత్తములో తెలంగాణ రావాలి అనే వాతావరణాన్ని ఏ విధంగానైతే క్రియేట్ చేసిండ్రో అదే విధంగా ఈ తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో బహుజన వాదాన్ని వ్యాప్తి చేయడం కోసము మేము బహుజన ధూమ్ధామ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పోయిన నెల 24వ తారీఖు నిర్వహించినాము. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బహుజన ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కనుక ఈ నెల 28వ తారీఖు రోజు వరంగల్ వేదికగా వరంగల్లో బహుజన ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక మీరంతా వీలైతే వచ్చి బహుజన ధూమ్ధామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు. జై భీమ్. థ్యాంక్ యూ అన్నగారు. మత్స దేవేంద్ర గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన బిఎస్పి స్టేట్ సెక్రటరీ కంతికంటి విజయ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సార్కి సమయం లేదంటే కొంచెం. థ్యాంక్ యూ అండి. ముందుగా సభకు జై భీమ్. వేదికమైన ఉన్న పెద్దలకి, అలాగే అనాజ్పూర్ గ్రామ ప్రజలకి, మిగతా బహుజనులందరికీ కూడా పేరు పేరున జై భీమ్. ఈరోజు నవోదయ యూత్ క్లబ్ అనాజ్పూర్ వాళ్ళకి అభినందనలు చెప్పాలి సార్. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు 3 సంవత్సరాల కింద విగ్రహం తీసుకొచ్చారు. విగ్రహం తీసుకొచ్చిన రోజు ఫస్ట్ డిసిషన్ వాళ్ళు ఏం తీసుకున్నారంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తోటే మేము ఓపెన్ చేయాలి, ఇనాగ్రేట్ చేయాలని 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. దానికోసం చాలా సార్లు ప్లాన్ చేశారు. కరోనా ఇష్యూ వచ్చింది. తర్వాత 2-3 సార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా కుదరలేదు. మీరు యాత్రలో మనం అందరం బిజీ ఉన్నా కూడా వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే మనం 2-3 డేట్స్ పోస్ట్పోన్ చేసినాము. అన్న మీరు చెప్తే మాకు నమ్మకం లేదు. నేను చెప్తున్నాను వాళ్ళకి, సార్ వస్తాడు మీ ఊరికంటే 350 కిలోమీటర్లు అశ్వరావుపేటకి ట్రావెల్ చేసి మీ యాత్రలో వచ్చి మీతోటి కలిసి గట్టిగా కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్. మీరందరికీ కూడా అభినందనలు. లీడర్స్, ఈరోజు మనం బాబాసాహెబ్ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం, చాలా సంతోషకం. కానీ ఏదో మొక్కుబడిగా బాబాసాహెబ్ అన్ని ఊర్లలో ఉన్నాయి, మా ఊర్లో పెట్టుకున్నాము. అలాగే జయంతికో వర్ధంతికో కార్యక్రమాలు చేసి మనం బాబాసాహెబ్ రుణం తీర్చుకుంటామంటే కుదరదు. సో ఇప్పటిదాకా పెద్దలు చాలామంది బాబాసాహెబ్ గురించి చెప్పారు. బట్ నేను డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలను, ఆశయాలను ఏ రకంగా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేశాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనేది ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకున్నాను.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరందరికీ తెలిసిన సార్ ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మన సమాజంలో పుట్టి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండు. ఆయన చాలా టాప్ క్లాస్ పోలీస్ ఆఫీసర్, ఇండియాలోనే చాలా పెద్ద పేరున్న పోలీస్ ఆఫీసర్. కానీ ఆయన ఉద్యోగంలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన వెల్తీ అనిపించి నేను చేయాల్సింది నా సమాజానికి నేను చేయలేకపోతున్న ఒక ఆలోచనతోటి ఆయన అడిషనల్ డీజీపీ చాలా పెద్ద ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ గారు మనకు అందించిన అతిపెద్ద నినాదం పే బ్యాక్ టు ది సొసైటీ. ఈ పే బ్యాక్ టు ది సొసైటీ అంటే మనం ఎదిగొచ్చిన సమాజానికి మనం ఎంతో కొంత తిరిగేయాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఆయన పోలీసు ఉద్యోగాన్ని పక్కకు పెట్టి 10 సంవత్సరాల కింద గురుకులాలకు సెక్రటరీగా రావడం జరిగింది. సో బాబాసాహెబ్ గారు ఈ సమాజానికి నువ్వు ఎంతో కొంత తిరిగేయాలన్నప్పుడు ఈ గురుకులాలను ఎంచుకొని ఈ విద్య నా జాతి ప్రజలకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, డబ్బులు లేదు, ఓన్లీ చదువు ఒక్కటే మేము ఇవ్వగలుగుతామని నెల్సన్ మండేలా గారు చెప్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని. సో మన జాతి ప్రజలకు నేను ఎడ్యుకేషన్ ఇస్తే ఎంతో అంత చేయగలుగుతానని గురుకులాలకు సెక్రటరీకి రావడమే కాకుండా 10 సంవత్సరాల కింద సారు గురుకులాల సేరోస్ అని ఒక నెట్వర్క్ స్థాపించడం జరిగింది. ఆ 10 సంవత్సరాల నెట్వర్క్ ఒక 2 విషయాల్లో ఏం సాధించిందో చెప్తాను. స్వెరోస్ నెట్వర్క్లో అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అని 3 అంశాల మీద మనం ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వాములు అయినాము. అక్షరం గురుకులాలతోనే కాకుండా మనం ప్రతి గ్రామాల్లో గడప గడపకి అక్షరాన్ని మనం అందించాలనే ఉద్దేశంతో ఎన్నో అంబేద్కర్ విజ్ఞాన మందిరాలు కావచ్చు, ఫేరో సర్కిల్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలతో అక్షరాన్ని ఒక ఉద్యమాన్ని స్టేషన్లు స్థాపించి మన సమాజంలో మనలాంటి కుటుంబాల నుంచి డాక్టర్ అయిన వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఏర్పాటు చేసి లైఫ్ లైన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి బహుజనులకు ఏ సమస్య వచ్చినా కూడా మెడికల్ ఫెసిలిటీ కావాలన్నా, బ్లడ్ కావాలన్నా, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ లైఫ్ లైన్ లీగ్ తరఫున అలాగే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే 3వ అంశం ఆర్థికంగా కూడా మన వాళ్ళు చాలామంది చదువుకుంటున్నారు, మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, మీరు ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు. కొన్ని వందల మందికి, వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి చాలామందిని ఆర్థికంగా లక్షల కోట్లు సంపాదించినట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేయడం జరిగింది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే గత 10 సంవత్సరాలుగా అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం మీద స్థాపించిన స్వేరో నెట్వర్క్ చేసిన ఉద్యమం దేశం మొత్తంలో ఎక్కడ కూడా జరగలేదు. ఎంత పెద్ద ఉద్యమం జరిగింది, అది కనబడకుండానే ఎంతో మంది జరిగింది. సో ఆ ఉద్యమం ద్వారానే ఈరోజు ప్రపంచంలో ప్రవీణ్ కుమార్ సార్కి వచ్చిన ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఈరోజు అంత ఆప్యాయత ఎక్కడ పోయినా కూడా వేల మంది జనాలు వస్తున్నారంటే ఆ స్వేరోస్ నెట్వర్క్ చేసిన కృషి ఫలితంగానే, చేసిన అద్భుతాల ఫలితంగానే ఈ కార్యక్రమాలు. సో ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను సార్. ఈరోజు మనం సేరో సర్కిల్ ఈ గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. దాదాపు సిద్ధు అనే కమాండర్ చాలామంది రన్ చేస్తున్నారు. ఇప్పటికీ 30-40 మంది ప్రవీణ్ వారితో మన గ్రూప్లలో అడ్మిషన్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మొన్న ఈ మధ్య నేను బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాల మీద కూడా ఈ ఊరికి వచ్చి కంపెనీలు వేస్తాను సార్. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ జరిగిన జ్యోతి అనే ఒక సిస్టర్ ఇప్పటికే మనకు టీ ఇచ్చారు. ఆ సిస్టర్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలను ఈ గ్రామంలో బీఎస్పీ పార్టీలో చేర్పించారు సార్. 30 మంది మహిళలు ఎవరు కూడా వాళ్ళందరూ నేను ఒకటి అడిగినమ్మా, మీ హస్బెండ్లో మరి ఏమైనా అంటే ఎట్లా అని అడిగిన. మీరందరూ బీఎస్పీ కండువాలు కట్టుకుంటారు సార్, మా హస్బెండ్లతో పర్వాలేదు, మేము ఓటు వేసేది ఎవరు తెలియదు, మేమందరం బీఎస్పీ పార్టీలో ఉంటున్నాం, మా హస్బెండ్ని కూడా బీఎస్పీ పార్టీలో తీసుకొస్తామని చెప్పి. సో రాష్ట్ర మొత్తంలో ఈ గ్రామంలో 30 మంది మహిళలు ఒకటే రోజున బీఎస్పీ పార్టీ చేయడం జరిగింది సార్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బహుజన రాజ్యాధికార యాత్రకి ఇప్పటిదాకా మనము కళగా ఉన్న కళ ఈరోజు మనం నిజం చేసుకునే అవకాశం వచ్చింది. సో ఈరోజు నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి ఎందుకు మీకు చాలా సీరియస్గా చెప్తున్నానంటే మనకు భవిష్యత్తులో ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇట్లాంటి ఆఫీసరు, ఇట్లాంటి మహానుభావులు కనబడతలేదు. కాంశీరామ్ గారి తర్వాత గొప్ప మహానుభావుడు మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చిండు. సో ఈరోజు సారు ఎంత పెద్ద ఉద్యోగము, చిన్న చిన్న ఉద్యోగాలకే మనము చాలా అనుకుంటాము. బట్ అడిషనల్ డీజీపీ అంటే రేపో మాకో డీజీపీ అయ్యే పొజిషన్. అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా 6.5 సంవత్సరాలు విలువైన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు రాత్రి మరి ఎంత త్యాగం అంటే సార్ కంటే ఎక్కువ త్యాగం ఎవరిని చూడలేదు మనం. ప్రతి దగ్గర త్యాగం. ఆయన తినడంలో కూడా మనం ఎంత ఉంటాం, ఏం పెట్టాలి తింటాము.
ప్రవీణ్ కుమార్ సార్ ఒక బిస్కెట్ ఛాయ్ తోటి ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నా జాతికి నేను ఎక్కువ ఉపయోగపడతాను. ప్రతిరోజు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకంటే నా సమాజానికి నేను ఉపయోగపడతాను. మన కోసం ఆయన సుఖాలన్నింటినీ కూడా ఎంత హంగు ఆర్భాటం ఉందో పోలీస్ డిపార్ట్మెంట్, అడిషనల్ డీజీపీ, ఎంతమంది పోలీసులు, ఎంత బలగం ఉన్న సెల్యూట్లు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మన కోసం వదిలేసి ఈరోజు రాత్రి పగళ్ళు ఈరోజు బహుజన్ రాజ్యాధి కోసం ఎండనక వాననక రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. పచ్చడి మెతుకులు తిని బతుకుతున్నాడు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మనం కంఫర్టబుల్గా చాలా మంచి ఇంట్లో ఉన్నాము, మనం కంఫర్టబుల్గా లైఫ్ పెట్టుకుంటున్నాము, మన జీతాలు వస్తున్నాయి. కానీ ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ మన కోసం వస్తున్నాడు. ఆయన ఒక్కడు బతకాలంటే మేడం జాబ్ చేస్తుంది, ఆమె జాబ్ తోటి మనం సార్ కంఫర్టబుల్గా ఉండొచ్చు. కానీ మనమందరం మంచి బతకాలన్న ఉద్దేశంతో గొప్ప త్యాగం చేశాడు. మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్గా ఇవన్నీ చెప్తున్నాడు ఈయనెవరో అని కూడా మీరు అనుకోవచ్చు. నేను ఎవరో కాదు, ఇక్కడే 10 కిలోమీటర్ దూరంలో బండారావిరాల గ్రామం, మీకు అందరికీ సుపరిచితమైన కందికంటి భిక్షపతి కొడుకు నేను, పందిపెంటే అల్లుండి, మీకు అందరికీ తెలిసిన వాడు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ ఉద్యమంలో బాబాసాహెబ్ ఆశయాన్ని నేను ఇంప్లిమెంటేషన్ గురించి ఎందుకు చెప్తానంటే బాబాసాహెబ్ ఆశయాన్ని ఆలోచనని 10 సంవత్సరాలుగా మా టైము టాలెంట్ ప్రెషర్ పెట్టి మేము ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నాము. ఈ ఉద్యమం కోసం నువ్వేం చేసినావు అంటే నా టైం ఇచ్చినా, నా డబ్బులు ఇచ్చినా, ఈ సమాజం కోసం నా విలువైన ఉద్యోగం 1,70,000 ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి నా సార్తో కలిసి పనిచేస్తున్నాను. సో మీరందరూ కూడా మీ చిన్న త్యాగాలు ఈరోజు చేస్తే రేపు పొద్దున 23లో కంపల్సరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీఎం అవుతారు. 1,000 కోట్ల బడ్జెట్ తోటో ఇన్ని అద్భుతాలు గురుకులాలు సృష్టిస్తే రేపు 2 లక్షల కోట్లకు ప్రవీణ్ కుమార్ సార్ అధిపతి అవుతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు సమయం లేదు. అయితే మన డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ గారు మాట్లాడదాం అనుకున్నాడు. సార్ కోసం మరి నేనేం మాట్లాడను తమ్ముడు అంటుండు. 1-2 నిమిషాలు సార్ అన్న మాట్లాడి సార్కి ఇచ్చేస్తే మరి డిప్యూటీ మేయర్ గారు మాట్లాడితే మరి ఈరోజు అనాజ్పూర్ గ్రామంలో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకుల పేదలందరూ కూడా సమాన హక్కులు పొందడానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు బిఎస్పి చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఈ గ్రామ పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమం చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన నుంచి స్పీకర్లు అందరినీ గమనించిన నేను ఒక 2-3 నిమిషాలే మాట్లాడితే ఎక్కువ మాట్లాడా. బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు చంపుకుంటని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి త్యాగం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రవీణ్ కుమార్ కూడా సార్ కూడా మనకు త్యాగం చేసిరని చెప్తున్నారు. మనకు ఈ నాయకుల మీద సానుభూతి పెరిగేటట్టే మాట్లాడుతుంది తప్ప ఆ నాయకులు ఏం చేస్తే మనకి హక్కులు వచ్చినాయి, ఇలా ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు త్యాగం చేసిండు, మనం ఏం చేయాలి అనే కాలం మొత్తం స్పీచ్లు నడవలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. మాట్లాడిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డా నాకు బాధ ఏం లేదు, నన్ను తిట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను ఎందుకు చంపుకున్నాడు? ఈ దేశంలో మనకు ఓటు హక్కు లేదు, ఈ దేశంలో మనకు చదువుకునే హక్కు లేదు, ఈ దేశంలో ఈ రోడ్డు నుంచి నడుచుకునే పోయే హక్కు లేదు, ఈ దేశంలో మనం ఇంట్లో కుర్చీలో కూర్చునే హక్కు మనకు లేదు, ఈ దేశంలో ఒకరితో మర్యాద మనం మాట్లాడించుకునే హక్కు లేదు, ఈరోజు ఒకరి ఇంట్లోకి పోయి కూర్చుకునే హక్కు లేదు, ఒకరి బక్కింట్లోకి పోయి మనకు మంచినీళ్ళు తీసుకునే హక్కు లేదు. ఇవన్నీ కావాల్సి ఎవరైతే మనకి ఇయ్యనన్నారో ఇస్తలేరో ఈ దేశంలో వాళ్ళ కోసం కొట్లాడనీకే, మనకు నీళ్ళు దాపియనికే, మన రోడ్ల పడి నడిపియనికే, మనకు ఓటకు ఇప్పియనికే, మనకు ఆఫీసర్లు కానీకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ వద్దన్నతో కొట్లాడడానికి ఆయన పిల్లలు చంపుకొని మనకి ఇవన్నీ హక్కులు సాధించారన్న విషయం మనం మర్చిపోవద్దు. మరి ఎవరితోనో కొట్లాడి మనకు సాధిస్తే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘనమైన నివాళి, మనం ఆయన
గొప్పగా మనం చేస్తున్నామంటే మనం కూడా ఇంకోటితో కొట్లాడాలి. మరి మనం ఎవరితో కొట్లాడుతున్నాం? మనము ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను ఐపీఎస్ ఆఫీసరు ఉద్యోగం, అడిషనల్ డీజీపీ ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు వచ్చారు? బాబాసాహెబ్ కాలంలో ఉన్నట్టే ఈరోజు కూడా ఈ దేశంలో మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకుల మహిళలకు పేదలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి బాబాసాహెబ్ కలలు కన్న రాజ్యము ఆలోచన పూర్తి కాలేదు. కాబట్టి దాన్ని పూర్తి చేయాలంటే నేను విఎస్లో చేయాలని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారు. ఈ దేశంలో మనకు ఓటు హక్కు లేకుండే చాలా మంది తెలియదు ఎవరు ఓటు ఇచ్చిరో ఎవరు ఓటు ఇవ్వలేదు, ఎవరు ఓటు ఇచ్చారు, ఎవరు రిజర్వేషన్లు ఇచ్చారు. మనకి రంజో ఇప్పుడు మన చిల్కల సీన్ అని ఒక మాట చెప్పిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ 4 పిల్లలు అని, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు. నేనేమంటున్నా అంటే 4 కాదు 5 మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకుల పేదలు కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరోడు కాదు అందరి వాడు. ఎందుకు అందరి వాడు అంటే చాలా మంది ఏమంటారు ఈ దేశంలో ఉన్న స్వతంత్ర పోరాటంలో ఉన్న మనువాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. మనం ఇంతమంది ఉన్నాం కూడా యుద్ధం చేయలేకపోతున్నాం. చాలా మంది ఒక ఆయన అన్నాడు కదా, చెప్తారు ఆ విషయం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇవ్వాలంటే గాంధీ గారు ఆయన టీం అందరు కలిసి 3 కండిషన్లు పెడతారు. డిగ్రీ పాస్ ఉండాలి, 6.5 ఎకరాల భూమి ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని. ఎప్పుడు ఇది 1932లా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఈ రోజన్నా 6 ఎకరాల భూమి ఉందా? ఇక్కడ కూడా ఇప్పటికీ డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్కమే లేదు. ఈ బ్యాచ్కి ఇన్కమ్ ఉన్న బ్యాచ్కి మీటింగే రాదు, సార్ మీటింగే రారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మరి ఈ 3 లేని వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వద్దని గాంధీ అన్నారు, గాంధీ గారు అన్నారు. మరి ఓటు ఎట్లా ఇచ్చాను? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, మిస్టర్ గాంధీ యు డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఇది భారతదేశం అంటే ఇది కేవలం మన దేశంలో ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. ప్రపంచంలో మిగతా దేశాలు అన్ని దేశాలు కూడా ఓటు హక్కు ఇవ్వాలంటే భూమి డబ్బు చదువు అనే కండిషన్ పెట్టలేదు. కాబట్టి భారతదేశంలో కూడా భూమి డబ్బు చదువు అనే కండిషన్ పెట్టకుండా ఇతర దేశాలలో ఎట్లయితే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండి ఓటు హక్కు ఇచ్చారో భారతదేశంలో కూడా 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల పేరు అందరూ కూడా ఓటు హక్కు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆ రోజు ఓటు హక్కు వచ్చింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా బలహీన వర్గాల వ్యక్తి? గాంధీ గారే కొందరు మంచి, బాబాసాహెబ్ అందరి వారు. నేనేమంటున్నా అంటే చాలామంది అంబేద్కర్ అంటే నాకు ఇష్టము, అంబేద్కర్ అంటే నాకు ప్రాణము, అంబేద్కర్ కోసం ఈ త్యాగం చేస్తా అంటారు. మరి అంబేద్కర్ వ్యతిరేకించిన ఎందుకు వ్యతిరేకిస్తలేరు? అంబేద్కర్ వ్యతిరేకించిన వాళ్ళని ఎందుకు వ్యతిరేకించలేరు? అదే నా బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళి మనం అందరం ఇచ్చేది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఊర్లో ఉన్నారు కూడా, నేను 4-5 మంది నా దగ్గరకు వచ్చిర్రు. వాళ్ళు కూడా ఏమనుకున్న ఇబ్బంది ఏం లేదు నాకు, కానీ వాళ్ళు కూడా కళ్ళు తెరవాల్సిందే కదా, ఎన్నడో ఒక నాడైతే వచ్చిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ టైం కావాలన్నారు. సారు యాత్రలో ఉన్నాడు కాబట్టి బిజీ ఉన్నాడు కదా, మరి సార్ టైం ఇస్తాడో లేడని నేను అన్నా. సారు యాత్ర ఉన్నాడు, మరి టైం ఇస్తాడో లేడో మరి అని నేను అన్నా. ఎన్ని రోజులన్నా కానీ అన్నా సారే రావాలి, ఇనాగ్రేషన్ చేయాలన్నారు. నీ అమ్మ నేనేమనుకున్నా, సార్ మీద బలప్రేమగా ఈ బ్యాచ్ కానీ నేను అనుకున్నాను, సార్ మీద బలప్రేమగా వీళ్ళకో నేను అనుకున్నాను. అనుకొని సారే పాట తెలుసా మీకు అని నేను అన్నా. ఇప్పుడు సార్ బీఎస్పీ పార్టీ అన్నాడు. మరి మీ ఏ పార్టీ అని నేను అన్నా. ఒక ఆయన కాంగ్రెస్ చెప్పిండు, ఒక ఆయన టీఆర్ఎస్ చెప్పిండు, ఇంకో ఆయన ఇంకోటి చెప్పిండు. మరి సార్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎన్నో లాగిన మీరు సార్ పార్టీకి ఎందుకు వస్తలేరా అని అడిగింది. నేను ఏమడిగినా వస్తామని నా టైం వస్తుంది దానికి, వస్తామని నా టైం వస్తుంది దానికి అంటారు. ఓ నా దగ్గరికి వచ్చేసారు మీ టైం ఏం ఇమ్మని. అయితే సార్ టైం ఇస్తాడో లేడో మరి యాత్ర ఉన్నాడు కదా సార్ అని నేనన్నా. అంటే లేవన్నా సార్ ఏనన్నా రాని, సార్ వచ్చినాక ఇనాగ్రేషన్ చేద్దామన్నా సార్. మీకు సార్ మీద ప్రేమ చాలా ఉంది అని నేనన్నా. అన్నాక మరి సారే మీరు ఏ పార్టీ అని అడిగినా సార్. అంటే ఒక ఆయన కాంగ్రెస్ అన్నాడు, ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ. మరి మీ ఎమ్మెల్యే ఒప్పుకుంటాడంటే తర్వాత చూద్దామని ముందనండి ఆయన.
లీడర్ ఇప్పుడు, ఇంకో ఆయన కాంగ్రెస్ 2 గ్రూపులు, 1 లీడర్దే పోయాను, ఇంకో లీడర్దే పోతున్నాడు. మరి సార్ మీద కింద ప్రేమ ఉంది కదా, మరి సార్ పార్టీలో జాయిన్ అయితే అయిపోతా కానీ నేను అన్నా సార్ దాని టైం సార్ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. సార్ ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సార్ ముఖ్యమంత్రి అవుతాడా? ఇవన్నీ బట్టబాయి లెక్కలు పనిచేయాలి మన ముందు. టీఆర్ఎస్ ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతాడా? సార్ బీజేపీ చేస్తే ముఖ్యమంత్రి అవుతాడా? మనం అందరము బాబాసాహెబ్ అంబేద్కర్ వెంకటకరణుడంట, మేము బాబాసాహెబ్ అంబేద్కర్కు మేము వారసులం బాబాసాహెబ్ అంబేద్కర్ అని మొత్తం కాంగ్రెస్లో కలిసిపోయారు. నేనేమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని రోజులు మనకు ప్రేమ ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చంపుతున్నాం కాబట్టే మన అమ్మాయిల మీద ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలిస్తే మన అమ్మాయిల జోలికి వచ్చేటోళ్ళు గారు. మరి రాజ్యం రావాలంటే ఎట్లా రావాలి? మన అంబేద్కర్ వారసులమా గాంధీ వారసులమా? ఇక్కడ ఉన్న చాలా మంది గాంధీ వారసులే. ఎట్లా గాంధీ వారసులు? అయ్యో మనకి ఇప్పుడు ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కరే కదా, గాంధీ మనకు ఓటు వేయలే కదా. కాంగ్రెస్ పార్టీలో గాంధీ బొమ్మ ఉంటుందా, అంబేద్కర్ బొమ్మ ఉంటుందా? మరి టీఆర్ఎస్ పార్టీలో గాంధీ బొమ్మ ఉంటుందా, అంబేద్కర్ బొమ్మ ఉంటుందా? మరి బీజేపీ పార్టీలో గాంధీ కన్నాతలు ఉంటాయా, అంబేద్కర్ కన్నాతలు ఉంటాయా? మరి మనం ఏ పార్టీకి ఓట్లు వేస్తున్నాం ఇవాళ? ఇక్కడ ఎవరు బొమ్మ ఉన్నది? బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉన్నది, ప్రవీణ్ సార్ బొమ్మ ఉన్నది. మనం అంబేద్కర్ వారసులము, కానీ మనం ఓట్లు వేసేది గాంధీకి. మరి మనకెట్లా రాజ్యం వస్తుందండి? మన సార్ సీఎం ఎట్లా అవుతాడండి? మనం పేదరికం నుంచి ఎట్లా బయటపడతామండి? మన అమ్మాయిలకు అత్యాచారం జరిగితే కేసులు ఎట్లా మంచిగా అవుతాయండి? నిజంగా సార్ డీజీపీ అయితే కనీసం మనలోనే ఎవరైనా ముట్టుకునే అవకాశం ఉంటుందా? మరి మనము ఓటు వేయకుండా మనం అన్ని కూడా కథలు ఏంటంటే ఓటు వేయకుండా అన్ని కథలు చెప్తాం మనం. ఇప్పుడు ఆ సీసాలు ఇచ్చిన బ్యాచ్ ఎవరు తెలుసా? మనోడు బయట పెట్టిందిగా, వాళ్ళ ఏడాది పొక్కలు వచ్చే మనకి ఇచ్చారు, మనం ఉట్టి నీళ్ళు నింపుతా ఉన్నాం. మళ్ళీ మనం చెప్పరాలే, ఆల్రెడీ పొక్కలకు ఇచ్చిన సీసాలు మనకి ఇస్తే రోజు కష్టం చేసి అలా పోస్తున్నాం. నింతలేదేంద్రా నింతలే అంటే ఎందుకు నింతలేదో కూడా తెలియదు మనకు. ఎందుకు నింతలేదో కూడా మనకు తెలియదు మనకు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మనము ఏం మాట్లాడినా ఓటే ఫైనల్. ఈ నియోజకవర్గంలో ఎన్నో భూములు ఎస్సీల భూములు గుంజుకున్నారు. ఇప్పటికీ మైనింగ్ భూములు అయినాయి ఆ ఊర్లో. మల్లెడ్డి రంగారెడ్డి అన్న ఎమ్మెల్యే గెలిచిండు, చేస్తాడు చేయలేదు. తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గెలిచారు, చేస్తాడు చేయలేదు. మళ్ళీ ఇలా వాళ్ళిద్దరిని నమ్ముతాం మనం. కాదు బాయ్, మీరు సార్ నమ్ముకొని పిఎస్పీ నమ్ముకొని మీ భూములు మీకు వస్తాయి. అది కాకుండా మోసం చేసినాక మళ్ళీ నమ్మలేదు. ఇది రాంగు. బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు అంటే ఏనుగు గుర్తు, గాంధీ గుర్తు అంటే ఏది చెయ్యి గుర్తు, గాంధీ గుర్తు అంటే పువ్వు గుర్తు, గాంధీ గుర్తు అంటే కారు గుర్తు. నిజంగా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా త్యాగం, నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ అడిషన్ డీజే పదవి విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఏముందండి? ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ కంప్లీట్ కాలేదనే ఒకటే ఒక దాంతోనే బిఎస్పీ పార్టీకి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా బాగుపడాలంటే మనం ఓటు ఏనుగు గుర్తుకి వేసి మాట్లాడాలి, వేరే మాట్లాడద్దని తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై ధన్యవాదాలు మేయర్ గారికి. సమయము దాటిపోయింది. ఇప్పుడు మన విగ్రహదాత అల్వాల శేఖర్ గారిని సరే మాట్లాడకుండా ఒక్కసారి నీ ముఖం చూడాలని చెప్పి అందరు చూస్తున్నారు. మన విగ్రహాన్ని సూర్యుడు ప్రవీణుడు ప్రకాశుడు తెచ్చిండు రామ
ఓన్లీ విగ్రహదాత ఆల్వాల శేఖర్ గారికి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా శాల్వా సత్కారం అయిపోయింది. మన విగ్రహదాతకు సార్ తోటి శాల్వా సత్కారం అయిపోయింది. నడువురా ఒక ఫోటో దిగు. ఇప్పుడు మనము ఎప్పటి నుంచి చదువుతున్న 3-4 సంవత్సరాల నుంచి అయితే సార్ స్పీచ్ ముందు వీళ్ళు చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. స్పీచ్ ముందర వాళ్ళు ఓకే అనాజ్పూర్ గ్రామ ప్రజలందరికీ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, వివిధ పార్టీల అన్ని పార్టీల నాయకులందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తూ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఇక్కడ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉన్నది. అలాగే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆయన వ్యక్తిత్వాన్ని, తర్వాత ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆచరణ విధానాన్ని మరి అన్ని విషయాలలో బాగా చర్చించి ఒక నిండైన ఒక పాటను, ఆయన వీరత్వాన్ని, శూరత్వాన్ని ఈ పాటలో జొప్పించడం జరిగింది. మరి మన టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ నర్సింహ్ గారు చేవెళ్ళ మండలం, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం అంతరం గ్రామానికి చెందిన నర్సింహ్ గారు రిటైర్డ్ టీచర్. ఆయన శంకరపల్లిలో ఇప్పుడు నివాసం ఉంటా ఉన్నారు. ఆయన రచించగా మరి పాడిన వాళ్ళు మన వరంగల్కి చెందిన రాజేంద్ర ప్రసాద్ గారు పాడారు. అలాగే సంగీతాన్ని విల్సన్ గారు అందించారు. మరి చేవెళ్ళ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం తరఫున సార్ గారికి ఈ పాటను డెడికేట్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, మన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ పాట ఉర్రూతలిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ పాటను విడుదల చేయాలని చెప్పి సార్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు, మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చి సార్ మీద ప్రేమతోటి. ఓకే అన్న, మొత్తం టైం లేదు, సార్ వెళ్ళిపోతాడు. సార్ వెళ్ళిపోతాడు. మేము చాలాసేపు మాట్లాడుతున్నాం సార్. సారీ ఏమనుకోవద్దన్నా, మేము 300 కిలోమీటర్లు పోయి సారి భద్రాన్ని తీసుకొచ్చుకున్నాం. మీరు అన్యాయం చేస్తే బాగుండదన్న మమ్మల్ని. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చివరిగా లాస్ట్ అంతా అయిపోయింది. మన ముఖ్య అతిథి గారు, మన బిఎస్పి చీఫ్ కోఆర్డినేటర్ తెలంగాణ స్టేట్, మన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని తన విలువైన ప్రసంగాన్ని అందించాలని కోరుకుంటున్నాము. మన సార్
ఉంది కానీ ఆన్ చేయలేదు. ఆన్ చేసినా చేస్తే ఒక ఇవ్వండి. నేను అడుగుతాను. ఇప్పుడు మన ప్రవీణ్ సార్ గారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తమ్ముడు కొంచెం సౌండ్ పెంచమ్మా. విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. హలో టెస్ట్ వన్స్ అగైన్ టెస్ట్ వన్స్ అగైన్ టెస్ట్ వన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు గారు సౌండ్ పెంచమ్మా నాకు.